ఒకవైపు నిపుణులు అధ్యయనం చేస్తున్నారు, మరొక వైపు ఏమో రకరకాల వ్యాధులు రకరకాల బ్యాక్టీరియా ద్వారా ప్రజలకు ఒకవైపు సోకుతూనే ఉన్నాయి. రకరకాల వైరస్ల వల్ల కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీ ఆహారం విషయంలో కానీ, అదేవిధంగా ఇటు ఒకవైపు శారీరక శ్రమ తగ్గిపోతున్నది. చాలా చోట్ల ప్రజలు శారీరక శ్రమకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. క్రమంగా వాళ్ళ బాడీలో ట్రైగ్లిసరైడ్స్ లాంటి లేదా VLDL కానీ ఇట్లా బాడీకి మన శరీరానికి హాని చేసేటటువంటి కొలెస్ట్రాల్ మన రక్తంలో పేరుకుపోయి ఒకవైపు హార్ట్ అటాక్ కానీ లేదా పెరాలసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదా హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటివి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నిపుణులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.